25. 25 అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? క్రిస్మస్ అని చెప్పేసి అంటారు కదా! కొంతమంది క్రిస్టమస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. వాస్తవంగా ఇంగ్లీష్‌లో అది ఇంగ్లీష్ కూడా కాదు. క్రైస్ట్ మాస్ అనేటువంటి ఒక 2 లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది. అంటే క్రీస్తు యొక్క పుట్టుక అని అంటారు. ప్రశ్న: క్రీస్తు జన్మదినం డిసెంబర్ 25 అని అంటున్నారు కదా! దీనికి బైబిల్ వచనం ఏమన్నా చూపించగలరా? దేవుడు చెప్పాడు అనేది. డిసెంబర్ 25 అనేటువంటిది కేవలము అది మనుషుల యొక్క ఇమాజినేషన్ మాత్రమే. ఇమాజినేషన్ అంతే. ఇమాజినేషన్ అంటే మీకు బాగా తెలుసు. మనుషుల యొక్క ఊహించుకున్నారు డిసెంబర్ 25 అనేటువంటిది. బైబిల్‌లో ఒక్క వచనం కూడా లేదు. చాలా మంది క్రీస్తు పుట్టలేదా అంటారు. పుట్టాడు. డిసెంబర్ 25 అని దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పలేదు. ఈ రోజు కూడా ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పనటువంటి ఒక డేట్ పెట్టుకున్నారు. ఒకటి దేవుడు చెప్పని డేటు. చెప్పని డేటు. రెండవది దేవుడు చెప్పని వేడుక చేస్తున్నారు. చెప్పని వేడుక అంటే మీరు క్రొత్త నిబంధన ఎక్కడైనా గాని గమనించండి. అపోస్తులు గాని, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు గాని, సంఘాలు గాని ఒక్క క్రిస్టమస్ చేసినటువంటి వేడుక క్రొత్త నిబంధనలో ఎక్కడైనా ఉందా? ఎక్కడ ఎవరు కూడా చేయలేదు. ఎక్కడ ఎవరు చేయలేదు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే క్రిస్టమస్ అనేటువంటిది దేవుడు చెప్పని డేటు, దేవుడు చెప్పనటువంటి వేడుక, ఇంకా దానిలో దేవుడు చెప్పనటువంటి కార్యాలు. దేవుడు చెప్పని కార్యాలు అంటే క్రిస్టమస్‌లో ఉండేటువంటి క్రిస్టమస్ ట్రీ కావచ్చు, లేకపోతే క్రిస్టమస్‌లో ఉండేటువంటి శాంటా కావచ్చు, లేకపోతే క్రిస్టమస్‌లో ఉండేటువంటి మిగిలినటువంటి సెలబ్రేషన్స్ మొత్తం గూడా, ఇవన్నీ గూడా అసలు మీరు ఎక్కడైనా చూడండి. క్రిస్టమస్ ట్రీ అనేటువంటిది ఎక్కడైనా బైబిల్‌లో ఉందా? మరి ఎక్కడి నుంచి వచ్చింది? క్రిస్టమస్‌లో ట్రీలో మీరు క్రిస్టమస్ పండుగలో చూసే శాంటా ఉంటాడు కదా! ఒక తాత గడ్డం పెట్టుకొని, తెల్ల గడ్డం, రెడ్ డ్రెస్ ఏసుకొని ఇది ఎక్కడైనా ఉందా? లేకపోతే సెలబ్రేషన్స్ అంటే గిఫ్ట్‌లు పంపించుకుంటూ ఉంటారు కదా! ఇది ఎక్కడైనా ఉందా? మీరొక్కసారి ఆలోచన చేయండి. ఇది క్రొత్త నిబంధనలో గాని, బైబిల్ ఎంటైర్ బైబిల్‌లో ఒక్క వచనం గూడా ఉండదు వీటికి సంబంధించి. ఆ చెట్లుకి సంబంధించి. ఇంకా మీరు చూడాలి అంటే ఇదంతా కూడా ఏమిటి అంటే అన్యాచారం, విగ్రహారాధన. నేను ఎక్కువ విషయాలు చెప్పను. మీరే దాని గురించి స్టడీ చేదురు. ఎందుకంటే మనది అవుట్‌లైన్ స్టడీ వేగంగా వెళ్ళిపోతాను. అన్యాచారం, విగ్రహారాధన అన్నారు. ఇది ఎట్లా వచ్చింది అని మీరు గనక అడిగితే, మొదటి శతాబ్దంలో సంఘం ప్రారంభమైన తర్వాత కొంతకాలానికి ఏమైందంటే రోమన్స్ ఏం చేశారంటే, వాళ్ళు కూడా మారి క్రీస్తులోనికి రావటం మొదలుపెట్టారు రోమన్స్. వీళ్ళు మిలిటరీ పీపుల్. ఆ రోజుల్లో ఉన్న మిలిటరీ పీపుల్. వీళ్ళందరూ కూడా రావటం మొదలుపెట్టినప్పుడు ఏమైందంటే, ఈ అన్యులు క్రీస్తులోనికి వచ్చేటప్పుడు జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, ఈ అన్యులకి వాళ్ళ పండుగలుండేయి. ఆ పండుగల్లో వాళ్ళ ఆచారాలుండేయి. వీళ్ళేం చేశారంటే, ఈ పండుగలు, ఈ ఆచారాలు వాళ్ళ దేవుని కొరకు చేసేవాళ్ళు. వాళ్ళ దేవునికి, లేదా వాళ్ళ దేవతకి చేసేవాళ్ళు. వీళ్ళేం చేశారంటే, ఈ రోమీలు తర్వాత అన్యులు లోపలికి వచ్చిన తర్వాత పండగ లేదు అంటే ఒకసారి హర్ట్ అవుతారు కదా! కాబట్టి మీ పండగే సెలబ్రేట్ చేసుకోండి. మీ ఆచారాలే సెలబ్రేట్ చేసుకోండి. కాకపోతే మీ దేవుడిని, దేవతను తీసేసి ఇక్కడ క్రీస్తుని పెట్టండి. వాళ్ళ పండుగల్లో ఉండేదేమిటంటే వాళ్ళు చెట్లను పూజించేవాళ్ళు. చెట్లకి వాళ్ళ లైట్లు పెడతారు గదా! ఈవేళ అంటే కరెంట్ వచ్చింది కాబట్టి ఎలక్ట్రిక్ లైట్లు పెడుతున్నారు. ఆ రోజుల్లో దీపాలు పెట్టేవాళ్ళు. భారతదేశంలో కూడా బాగా తెలుసు. భారతదేశంలో కూడా మీరు చూసినప్పుడు కల్పవృక్షం అని చెప్పేసి పురాణాల్లో చెప్తారు. అది ఎవరు ఏమడిగినా గాని కోరికలు తీరుస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు చూసినట్లయితే చెట్లను పూజించటం అనేటువంటిది ప్రాచీన కాలంలో గనక చూసినట్లయితే బాబిలోన్‌లో గనక మీరు చూసినట్లయితే బబులోనీయులు చెట్లను పూజించేవాళ్ళు. అంతేకాదు ఈజిప్ట్‌లో గనక చూసినట్లయితే చెట్లను పూజించేవాళ్ళు. రోమన్స్ గనక చూసినట్లయితే చెట్లను పూజించేవాళ్ళు. ఇండియన్స్‌ని గనక చూసినట్లయితే ఇవాల్టికి కూడా చెట్లను పూజిస్తారు. పిల్లలు గనక పుట్టకపోతే వెళ్లి వాటికి తాళ్ళు కడతారు. ఆ చెట్లు మనకు మనం కోరిన వరాలిస్తాయి అనేటువంటిది వాళ్ళ కాన్సెప్ట్. ఆ రోజుల్లో చెట్లకు లైట్లు పెట్టేవాళ్ళు. ఈ రోజు కరెంట్ వచ్చింది కాబట్టి విద్యుత్ దీపాలు పెడుతున్నారు. చెట్టుని అలంకరించటం అన్నమాట. చెట్టుకు పూజ చేయటం. ఈ శాంటా అనేటువంటి వ్యక్తిని కూడా మీరు చూసినప్పుడు ఈ రోమన్స్ ఆచారాలు గనక చూసినట్లయితే వాళ్ళ ఆచారాల ప్రకారము వాళ్ళ అంటే ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలు తీర్చేటువంటి ఒక వ్యక్తి అన్నమాట. అంటే రాక్షసుడని కొంతమంది అంటున్నారు. అంటే వాళ్ళ దేవతలు, దేవుళ్ళు ఉంటారు కదా! ఆ పేరట వచ్చినటువంటి వాళ్ళు. అంతేకాదు ఈ ఆచారం అంతా కూడా ఏం జరిగింది అంటే మీ పండగే చేసుకోండి, మీ ఆచారాలే చేసుకోండి, మీ దేవుడిని, దేవతని తీసేసి ఈ క్రీస్తుని పెట్టి అదే చేయండి. అదే డేట్ అని కూడా అంటారు. ఈ డిసెంబర్ 25 కూడా అక్కడి నుంచి వచ్చింది. ఆ పండగ డేట్. అంతేగాని క్రీస్తు పుట్టిన డేట్ కాదు.
అంటే కొంతమంది ఏమంటారంటే, ఏవండి క్రీస్తు పుట్టినప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే క్రీస్తు పుట్టిన డేట్ ఎట్లా డిక్లేర్ చేశారు? ఎట్లా డిక్లేర్ చేశారు అంటే, క్రీస్తు పుట్టినటువంటిది డిసెంబర్ 25 అంటే చలికాలం. క్రీస్తు పుట్టింది ఖచ్చితంగా డామ్ షూర్ 100% చలికాలం కాదు. మనం చెప్పగలం. ఎట్లా కాదని చెప్పగలరు? ఎట్లా కాదని చెప్పగలరంటే క్రీస్తు పుట్టినప్పుడు దూత కాపర్ల దగ్గరకు సమాచారం తెచ్చాడు. గొర్రెల కాపర్లు, పశుల కాపర్లు. ఈ పశుల కాపర్లు ఎక్కడున్నారు? వాళ్ళు పొలంలో రాత్రిపూట వాళ్ళ మందలు మేపుతూ ఉన్నారు. పొలంలో ఎప్పుడు మందలు మేపుతారు? వాస్తవంగా చలికాలంలో గాని, వర్షాకాలంలో గాని ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వర్షానికి, చలి, మంచుకి పచ్చిక వాళ్ళ ఊర్లోనే ఫుల్‌గా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళాలి అంటే కేవలం ఎండాకాలంలో అంతా ఆరిపోయినప్పుడు ఊర్లు వదిలిపెట్టి ఎక్కడ పచ్చికుంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. పొలంలో మందలు మేపుతున్నారు. అంటే అది ఏ కాలం అంటే ఎండాకాలం. మరి ఇక్కడ డిసెంబర్ 25 ఏ కాలము? చలికాలం గదా! 100% రాంగు. మరి ఈ డిసెంబర్ 25 ఎందుకొచ్చిందంటే, ఇదిగో వీళ్ళ దేవతకి, దేవుడికి చేసే పండుగ. అదే పండుగ, అదే ఆచారము, అదే డేట్ పెట్టుకోండి. కాకపోతే మీరేం చేస్తారంటే, మీ దేవుడిని తీసి క్రీస్తుని ఎక్కించండి. అంతే. ఇవాళ తెలియని వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, అసలు క్రిస్టమస్ చేయరంటే మీరు క్రైస్తవులేనా అని చూస్తారు. అంతేగాని అది బైబిల్‌లో ఉందా? లేదా? అనేటువంటిది చూడరు. దావీదు చేసినటువంటి పొరపాటు కూడా అదే. ఆయన రాజుగా ఆలోచన చేశాడు. 30,000 మంది శూరులను తీసుకొని బయలుదేరాడు. అట్టహాసంగా ఆయన వేడుక చేశాడు. కానీ ఆయన మిస్ అయింది ఏంటంటే, ఇలా మనం చేయొచ్చా? చేయకూడదా? దేవుడు చెప్పాడా? దేవుని వాక్యం ఏం చెప్తుందనేది చూడలేదు. ఈ రోజు కూడా క్రైస్తవులు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రపంచమంతా కూడా చూసినప్పుడు ఇది బైబిల్‌లో దేవుడు చెప్పాడా? లేడా? అనేటువంటిది చూడటమే లేదు. డిసెంబర్ 25 అంటే అసలు క్రిస్టమస్ చేయని క్రైస్తవులు ఉంటారా? అని కొంతమంది ప్రశ్నేస్తూ ఉన్నారు. బైబిల్ ప్రకారం వెళ్ళేటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా చేయరు. ఎందుకు చేయరు అంటే, అది బైబిల్‌లో చెప్పలేదు అనే ఒక రీజన్ చాలదా? కొందరు అడుగుతూ ఉంటారు. మీరు క్రిస్టమస్ ఎందుకు చేయరు అని. బైబిల్‌లో లేదు కాబట్టి మేము చెయ్యం. ఆ ఒక్క రీజన్ చాలదా? కాబట్టి దేవుడు ఏం చెప్పాడో అంతవరకే మనం చేయాలి. ఏం చెప్పలేదో దాన్ని మనం చేయకూడదు. మందసం అనేటువంటిది ఎలా తేవాలి? మీకు ఒకవేళ సంఖ్యాకాండం గుర్తుండుంటుంది. సంఖ్యాకాండం గుర్తున్నప్పుడు అక్కడ లేవికి కహాతీలు, గెర్షోమీలు, మొరారీలు ఉన్నారు కదా! మందసం అనేటువంటిది అది ఎలా తీసుకొని రావాలి అంటే ఎడ్ల బండులు ఇచ్చాడు. కానీ మందసాన్ని మాత్రము చేతులతో మోయాలి. అంతే కదా! ఎడ్ల బండి ఎక్కించకూడదు. ఈ మోసేటువంటిది కూడా ఎవరంటే వాళ్ళు మోయకూడదు. లేవీలు మొయ్యాలి. ఇంకా లేవీలు మొయ్యాలంటే దేవుడు ఎవరిని నియమించాడో ఆ నియమించబడినటువంటి వాళ్ళే మొయ్యాలి. కానీ దావీదు ఆయన ఈ మందసాన్ని ఎట్లా తేవాలని అనుకున్నాడంటే దావీదు, ఆయన ఒక రాజు ఇప్పుడు. అంతే కదా! దావీదు దగ్గర ఎవరుంటారు? మిలిటరీ పీపుల్. ఇంకా మన భాషలో చెప్పాలంటే యోధులు. ఇప్పుడు మోడీ వచ్చాడనుకోండి ప్రధాని, ఎట్లా ఉంటుంది బెంగుళూరు వస్తే? ఎవరుంటారు ఆయన చుట్టూ? ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ ఉంటారు కదా! వీళ్ళే ఉంటారు. అంటే స్పెషల్‌గా ఉండేటువంటి వాళ్ళుంటారు. అధికారులు ఎవరైనా వాళ్ళే ఉంటారు. ఒక మోడీనే గాదు, సీఎంఏ గాదు ఎవరైనా సరే. ఇప్పుడు రాజు ఏమనుకున్నాడంటే, తన స్థాయిలో తీసుకొని రావాలనుకున్నాడు మందసాన్ని. తన స్థాయిలో తీసుకొని రావాలనుకోని 6వ అధ్యాయం 1వ వచనం ఇప్పుడు చదవండి. తరువాత దావీదు ఇశ్రాయేలీయుల్లో 30,000 మంది శూరులను ఏర్పరచుకొని ఎంతమంది? 30,000 మంది అట్టహాసంగా ఉండాలి. అసలు నా దేవుని మందసాన్ని నేను తీసుకొని రావాలంటే ఒక్కళ్ళు ఇద్దరు కాదు 30,000 మంది శూరులు అంటే మామూలు కాదు. కండలు తిరిగిన వాళ్ళు ఉంటారు కదా, యుద్ధం చేసేటువంటి వాళ్ళు. ఆ మిలిటరీ పీపుల్ తో వెళ్ళాడనమాట మందసం దగ్గరికి. 30,000 మంది శూరులను తీసుకొని వెళ్ళాడు. 30,000 మంది అంటే మామూలు విషయం కాదు. అంత ఆర్మీని తీసుకొని వెళ్ళటం. శూరులు వాళ్ళు కూడా. శూరులను తీసుకొని వెళ్ళి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుంచి తీసుకుని వచ్చుటకై తన యుద్ధం ఉన్న వారందరితో కూడా బాయలా యెహూదా నుంచి ప్రయాణమాయెను. 3వ వచనము క్రొత్త బండి మీద ఎక్కించాడు. బండి ఎక్కించకూడదు. కానీ నా దేవునికి నా స్టైల్‌లో నేను తెస్తాను. నా స్థాయిలో క్రొత్త బండి. అది కొత్తదైనా పాతదైనా అసలు బండి ఎక్కించకూడదు. కొత్త బండి మీద ఎక్కించాడు. ఎక్కించి అచ్చటి నుంచి ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడనమాట. తీసుకొని వస్తూ ఉంటే ఏం జరిగిందంటే 5వ వచనం మీరు చూసినట్లయితే దావీదు ఇజ్రాయేలు వారందరూ సరళ వృక్షపు కర్రలతో చేయబడిన నానా విధమైన సితారలు, స్వరమండలాలు, తంబురాలు, మృదాలు, తాళాలు వాయించుతూ యెహోవా సన్నిధిని నాట్యం ఆడుతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారంట?
నాట్యం. నాట్యం అంటే ఈజ్ నథింగ్ బట్ డాన్స్ అన్నమాట. డాన్స్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎగిరి గంతులేస్తా ఉన్నారు. ఇవాళ రేపు ఊరేగింపులు ఉంటాయి కదా! ఆ ఊరేగింపు కార్యక్రమంలాగా జరుగుతూ ఉంది. 30,000 మంది సూరులు ముందు, వెనక మొత్తం సూరులు. ఒక క్రొత్త బండి మీదేమో మందసం. ముందు, వెనక డాన్స్ కార్యక్రమాలు. ఎట్లా ఉంటుందసలు చూడటానికి? అయితే టోటల్ సిస్టమ్ అంతా కూడా తప్పు. మందసం దగ్గరికి సూరులు రావటానికి వాళ్ళకేం పని? ఈళ్ళు రాకూడదు. మరి ఎవరయ్యా రావాలంటే, నేను చెప్పినటువంటి లేవీలు వీళ్ళు రావాలి. వీళ్ళకంటే వీళ్ళ కండలు బాగుంటాయ్యా అంటే, ఆళ్ళ కండలు బాగుండని, ఏమైనా బాగుండని. వీళ్ళు నా మనసు మోయటానికి లేదు. క్రొత్త బండి చేస్తానంటే, నువ్వు ఎడ్ల బండి గాదు, గుర్రపు బండి గాదు, ప్రపంచంలో బంగారు బండి చేయించినా గాని దాన్ని ఎక్కించకూడదు. అది చేతులతోనే మోయబడాలి దేవుడు చెప్పినట్లుగా. అంతేకాదు డాన్స్ ప్రోగ్రాంలు ఇలాంటియంతా కూడా అది అట్టహాసంగా చేస్తానయ్యా అంటే, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు, ఎప్పుడు జరగకూడదు. దేవుడు ఏం చెప్పాడో సిస్టమ్ అది మాత్రమే జరగాలి. ఇవాళ కూడా చూడండి, మనం కూడా దావీదు ఏ ఆలోచనలో అయితే ఉన్నాడో, ఈరోజు ప్రజలంతా కూడా అదే ఆలోచనలో లేరా? దేవుని కార్యక్రమం ఒకటి చెయ్యాలి అంటే వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తున్నారంటే, వాళ్ళ స్థాయిలో, ఇంకా మనం చెప్పాలంటే వాళ్ళ స్టైల్‌లో. అంతేగాని ఇది బైబిల్‌లో ఉందా లేదా అనేటువంటిది మాత్రం వాళ్ళు ఆలోచన చేయటం లేదు. అంటే దేవుడు చెప్పాడా లేదా అనేటువంటిది ఆలోచన చేయటం లేదు. దావీదు అసలు కొత్త బండి పెట్టేటప్పుడు పెట్టొచ్చా లేదా దేవుడు చెప్పాడా? సూరుల్ని తెప్పించేటప్పుడు వీళ్ళని తేవచ్చా లేదా దేవుడు చెప్పాడా? డాన్స్ ప్రోగ్రాంలు వేసేటప్పుడు ఇలా చేయొచ్చా లేదా దేవుడు చెప్పాడా? ప్రతిదానికి గనక దేవుడు చెప్పాడా అనేటువంటిది గనక మనం చూసినట్లయితే, దావీదు చూసినట్లయితే అక్కడ జరిగినటువంటి వినాశనం అనేది జరగకపోయేది. ఈలోపు ఏమైందంటే, ఎడ్లు వెళ్తూ ఉంది కదా మందసము, డాన్స్ ప్రోగ్రాములు జరుగుతూ ఉన్నాయి. 7వ వచనం చెప్తూ ఉంటాడు. 6వ వచనము, వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్ల కాలు జారినందున ఉజ్జా చేయి జాపి దేవుని మందసం పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే మొత్తగా అక్కడ దేవుని మందసము నొద్ద పడి చనిపోయెను. ఏం చోటు చేసుకుంది అని చెప్పేసి అంటే, ఈ కార్యక్రమంలో చావు చోటు చేసుకుంది. 30,000 మంది యోధులు ఉన్నారు, ఆపలేకపోయారా అంటే, వాస్తవంగా 30,000 మంది కనుక యుద్ధంలోకి వెళ్ళుంటే ఖచ్చితంగా ఆపేవాళ్ళేమో గాని, ఇక్కడ దేవుడు ఆపలేకపోయారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మందసాన్ని వాళ్ళు తేలేదు. ఆ తర్వాత గనక మీరు చూసినట్లయితే పెరేజు ఉజ్జా అని వ్యాకులబడి ఆ స్థలానికి పేరు పెట్టారు. అంటే వినాశనము అని చెప్పేసి అర్థం. వాళ్ళకి వెంటనే అర్థమైంది సంథింగ్ ఈజ్ రాంగ్. మనం చేసిన దానిలో ఏదో తప్పు జరిగింది. బుర్రున్నోళ్ళు, బుద్ధున్నోళ్ళు కాబట్టి ఆలోచన చేశారు. ఎందుకు ఇలా జరిగింది అంటే, అలా పట్టుకున్నాడు ఉజ్జా, పట్టుకోకూడదు. ఎందుకు పట్టుకోకూడదు అంటే, అది కేవలము యాజకులు మాత్రమే పట్టుకోవాలి. వేరు ఎవడైనా సరే, రాజైనా సరే పట్టుకోవటానికి అవకాశం లేదు. రెండవది, అది క్రొత్త బండి మీద ఎక్కించటానికి కాదు, అసలు బండి మీదే ఎక్కించకూడదు. ఇది ఎట్లా నేర్చుకున్నాడు అంటే, ఇక ఆ తర్వాత గనక మీరు చూసినట్లయితే దేవుని మందసాన్ని తరువాత ఆయన తీసుకొని వస్తాడు. తర్వాత తీసుకొని వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనకు నమోదు చేస్తాడు. నమోదు చేసినప్పుడు అందులో చెప్తూ ఉంటాడు. దినవృత్తాంతాలు గ్రంథం గనక మీరు గమనించినట్లయితే, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో అంటే ఇందులో నమోదు చేయలేదు గాని, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో దాన్ని నమోదు చేశారన్నమాట. నమోదు చేసి అందులో ఎట్లా తీసుకొచ్చారు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయం గనక మనం చూసినట్లయితే, 15వ అధ్యాయము కింది వచనాలంతా కూడా మీరు చూసినప్పుడు దాన్ని తీసుకొని వచ్చినటువంటి మందసాన్ని ఎట్లా తెచ్చారనేటువంటిది చెప్తూ ఉంటాడు. 28వ వచనము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 28వ వచనాలు. ఇంకా మీరు దాన్ని ముందు నుంచి కూడా మనం చదువుకుందాము. ఎట్లా దాన్ని తెచ్చారనేటువంటి విషయాలు ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు గమనించండి. 19వ వచనం దగ్గర నుంచి మీరు గనక చూసినట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా, ఆ తర్వాత దావీదు ఏం చేశాడంటే కూర్చొని ఆలోచన చేశాడు. అంటే ఆయన మిగిలిన వాళ్ళతో ఆలోచన చేయించాడు. ఎందుకు ఇలాగ జరిగింది అనేటువంటిది. వాళ్ళు చెప్పారు, అయ్యా నువ్వు చేసింది మరి రాజు అయితే అయ్యావు గాని ఇదంతా ప్యాటర్న్ అంతా కూడా తప్పయ్యా. ఇదంతా కూడా రాంగ్ ప్యాటర్న్ ఇది. ఈ విధానంలో వెళ్ళకూడదు. ఈ విధానంలో వెళ్ళి తేకూడదు. మరి ఎట్ట తేవాలి అంటే అది యాజకులు మొయ్యాలయ్యా. అంతేకాదు అది చేతులతో మొయ్యబడాలి. అంతేకాదు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్పాడు. చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీరు 15వ అధ్యాయము మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇంటికి వెళ్ళిన తర్వాత 15వ అధ్యాయం మీరు చూడండి. ఆయన సక్సెస్ఫుల్ గా తేగలిగాడు. తెచ్చాడు అంటే కారణం ఏమిటి అంటే, సూర్యులతో పని లేదు, కొత్త బండితో పని లేదు, ఇవేమి కూడా పని లేదు.
దేవుడు చెప్పినట్లుగా గనక చేస్తే ఆ పని జరుగుతుంది. లేదు మనం చెప్పినట్లుగా, మనం అనుకున్నట్లుగా గనక వెళ్తే సూరులు ఉండొచ్చు, లేకపోతే ఆర్భాటం ఉండొచ్చు గానీ దాన్ని మనం చేయలేం. కాబట్టి ఈరోజు కూడా మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే, దేవుడు దేన్నైతే చెప్తాడో దాని ప్రకారం మనం ముందుకు వెళ్తే దీవించబడతాం. అలా కాకుండా గనక వెళ్తే దావీదు ఏదైతే చూసాడో పెరేజు ఉజ్జ వినాశనము, అదే వినాశనం చూస్తూ ఉంటాం. అయితే ఆ కాలంలో దేవుడు ఏం చేసేవాడంటే వెంటనే శిక్ష వేసేవాడు. ఇప్పుడేంటంటే శిక్ష వెంటనే లేదు. తీర్పు దినము అనేటువంటిది ఒకటి పెట్టి అన్ని గ్రంథాల్లో రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వెంటనే నాశనం కలగలేదంటే దేవుడు మనల్ని అంగీకరించాడని కాదు. జీసస్ పుట్టింది డిసెంబర్ 25 కాదంటే ఏం చెప్తారు? కాంట్రవర్సీ ఏం కాదు. నేను హిస్టారియన్స్ అండ్ ఆస్ట్రోనామర్స్ గడిచిన దశాబ్దాలుగా వాళ్ళు కలెక్ట్ చేసిన క్లూస్ బేస్ చేసుకొని చెప్తున్నాను. లూక్ 1:36 దీన్ని బేస్ చేసుకుంటే దీని ప్రకారం జాన్ ద బ్యాప్టిస్ట్ అనే అతను జీసస్ కంటే 6 months ముందు పుట్టారు. ఈ జాన్ వాళ్ళ మదర్ యార్గో ఎలిజబెత్ రికార్డ్స్ ప్రకారం చూసుకున్నారనుకోండి, జాన్ పుట్టింది మార్చ్ ఆర్ సెప్టెంబర్లో. సో జీసస్ 6 months ముందు పుట్టుంటే, ఆయన మార్చ్లో పుట్టుంటే జీసస్ డిసెంబర్లో పుట్టుండాలి, ఆర్ ఆయన సెప్టెంబర్లో పుట్టుంటే ఈయన జూన్లో ఉండాలి. ఇక్కడ జూన్ అనే ఒక ప్రాబబిలిటీ వచ్చింది కదా. బట్ చాలామంది హిస్టారియన్స్ జీసస్ పుట్టింది మార్చ్ మంత్ అని చెప్తారు. అండ్ అది ఆయన పుట్టిన సంవత్సరం కూడా, అండ్ 1AD కూడా ఆయన పుట్టిన సంవత్సరం కాకపోవచ్చు. ప్రొఫెసర్ లారెన్స్ మాక్యూటిక్ ఆఫ్ ప్యూర్డూ యూనివర్సిటీ ప్రకారం, ఈయన చెప్తున్న దాని ప్రకారం జీసస్ పుట్టిన సంవత్సరం ఎగ్జాక్ట్గా చెప్పడం చాలా కష్టం అంట. ఇది ఆయన అభిప్రాయం. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. లైఫ్ ఆఫ్ కింగ్ హెరోడ్ ద గ్రేట్ ఆఫ్ జూడియా, ఈయన్నే రోమ్ వాళ్ళు అపాయింట్ చేశారు. దేనికంటే బెత్లెహేమ్ అండ్ జెరూసలేంని రూల్ చేయడానికి 37 BCలో. అయితే బైబిల్ ప్రకారం కింగ్ ఆఫ్ జూయిస్ పుట్టబోతున్నాడని తెలియగానే 2 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లలందరినీ చంపించాడు. అకార్డింగ్ టు బైబుల్ ఇది నిజమైతే జీసస్ హెరోడ్ చనిపోవడానికి 2 సంవత్సరాల ముందే పుట్టుండాలి. సో హిస్టారియన్స్ ప్రకారం హెరోడ్ March 13, 4 BC టైంలో చనిపోయాడు. సో జీసస్ 4 BC to 6 BC మధ్యలో పుట్టుండొచ్చు. సో ఇన్నాళ్ళు మనం బిఫోర్ క్రైస్ట్ అంటున్నాం కంట, దానికంటే ముందే జీసస్ కూడా పుట్టుండొచ్చు. అవకాశం అయితే ఉంది. మేబీ ఆయన పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుందని క్యాలిక్యులేషన్ కూడా తప్పు చేస్తున్నాం మేము. అలాగే గాస్పెల్ ఆఫ్ ల్యూక్ ప్రకారం షెపర్డ్స్ మొదట జీసస్ని చూశారు. నార్మల్గా వింటర్ టైం డిసెంబర్లో జూడియాలో. సో వాళ్ళు షెపర్డ్స్ ఎక్కువ బయట ఉండేదానికి అవకాశం లేదు. అండ్ మార్చ్ ఏప్రిల్లోనే వాళ్ళు ఎక్కువ ఉంటారంట, అంటే పొలాల్లో ఉండేది. సో అప్పుడే జీసస్ని చూసి ఉండొచ్చు అంటున్నారు. అలాగే స్టార్ ఆఫ్ బెత్లెహేమ్, ఇది ఒక బ్రైట్ స్టార్. జీసస్ పుట్టినప్పుడు అది ఆకాశంలో ఈస్టర్న్ స్కైలో కనబడిందని చెప్తారు, అకార్డింగ్ టు ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. అయితే ఈ బ్రైట్ స్టార్ ఎప్పుడు వచ్చిందని, అయితే చైనీస్ వాళ్ళు ఏంటంటే చాలా రికార్డ్స్ ఈ స్టార్స్ గురించి మెయింటైన్ చేశారు. అందులోనే చైనీస్ రికార్డ్స్లోనే ఈ స్టార్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా దొరికింది. ఆ రికార్డ్స్ ప్రకారం ఇది స్ప్రింగ్ ఆఫ్ 5 BCలో కానీ, అలాగే స్ప్రింగ్ ఆఫ్ 7 BCలో కానీ జరుగుండొచ్చు అంట. అలాగే కొంతమంది స్కాలర్స్ ఏంటంటే జీసస్ బర్త్ని జూయిష్ ఫెస్టివల్ ఆఫ్ పాస్ ఓవర్కి లింక్ చేస్తారు. బికాస్ జీసస్ ల్యాంబ్ ఆఫ్ గాడ్ కదా. సో ఈ ఫెస్టివల్ మార్చ్ అండ్ ఏప్రిల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా మీరు సెర్చ్ చేస్తే ఇంటర్నెట్లో ఇలాంటివి చాలా దొరుకుతాయి, విత్ ప్రూఫ్, ప్రాపర్ ఎవిడెన్సెస్ కూడా దొరుకుతాయి. సో ఎవరైనా అఫెండ్ అయితే క్షమించండి. నేను హిస్టారియన్స్ అండ్ ప్రొఫెసర్స్ చెప్పిందే చెప్పాను, నా సొంత కవిత్వాలు ఏముండవు ఇందులో.